ఎన్జీ ఫైన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం సూళ్లూరుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, ప్రజా దర్బార్ కార్యక్రమంలో గ్రామాలలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామాలలో ఏ చిన్న సమస్య ఉన్నా తమ వద్దకు తీసుకుని రావాలని, ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమపాళల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, వచ్చిన సమస్యను మీ ద్వారా లేకుంటే నా వద్దకు తీసుకుని రావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు ఇచ్చారు. నేను ఖచ్చితంగా చూస్తాను. మీరు ఫస్ట్ అన్ని నోట్ చేసుకొని ఒకసారి సర్వే చేసి, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ మనకు, కరెంట్ అది ప్రాపర్ గా చెక్ చేసి కన్సిడర్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎంత అన్నది మీరు ఒకసారి మాట్లాడి దాన్ని సాల్వ్ చేయండి. నా దగ్గర కూడా వచ్చారు, మీరు అది ఒకసారి చూసి మాట్లాడి మీరు పెట్టండి. నా వైపు నుంచి నేను కవరింగ్ లెటర్ ఒకటి ఇస్తాను. మీరు ప్రపోజల్స్ ఎస్టిమేషన్ వేయించండి. చిన్న చిన్నగా ఒక్కొక్కటైనా చేసుకుంటూ వచ్చాను. పెన్షన్స్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్పౌస్ పెన్షన్స్ అనేది మాత్రమే సాగుతున్నాయి. అంటే పెన్షన్ వస్తూ ఉండి భర్తకని చనిపోతే తన భార్యకి ఇవ్వడం, లేదంటే భార్యకి పెన్షన్ వస్తామని చేస్తే భర్తకోవడము, అటువంటి పెన్షన్స్ మాత్రం ప్రస్తుతానికి ఇస్తున్నాము. కొత్త పెన్షన్స్ కూడా ఏంటంటే త్వరలో ఇస్తామని చెప్పినేసి ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఎన్ఆర్జీఎస్ పథకం కింద 3 crores వరకు ఒకసారి రోడ్లు వేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే 1.5 వరకు మాత్రం పేమెంట్ ఇచ్చాము. తిరిగి మళ్ళీ 1.5 ఏంటంటే సెకండ్ సిగ్నేచర్ మళ్ళా పెడుతున్నాము. ఇప్పుడు కొన్ని పడుతున్నాయి. నెక్స్ట్ మనకు కొత్తగా ఏంటంటే 1.5 crores తిరిగి మళ్ళీ సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి. అవి కూడా ఏంటంటే తొందరలో ప్రారంభించి పూర్తి చేస్తున్నాము. 9 గ్రామాలు ఇదివరకు అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఫేజ్ 3 అంటే 11 గ్రామాలు అయ్యాయి మేడం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సుద్దముడ తాగేలి కుదురు తిప్పకండిగా గ్రామాలు చేశారు మేడం. రీసర్వేలో కొన్ని తప్పులు జరిగింది వాస్తవం మేడం. కానీ వాటిని కూడా పరిష్కరిస్తూ ఆ ఎల్పిఎంలో కొద్దిగా డిఫరెన్స్ వస్తే వాటిని కూడా కొన్ని విఎస్ఎల్ని విఆర్ఓలు పంపించి అవి కూడా కొన్ని క్లియర్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు కొన్నింబెట్ట అనే విలేజ్ రీసర్వే జరుగుతుంది మేడం. మనము సూళ్లూరుపేట రూరల్లో ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి వారం కూడా శుక్రవారం పూట ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ప్రజలకి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలే మా సమస్యలుగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్ళడానికే అదే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే అన్ని మండలాలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ సూళ్లూరుపేట ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అలాగే టౌన్స్ లో కూడా మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రతి మండలంని అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపే ముందుకు వెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం. అలాగే ఈ రోజు విషయానికి సర్వే చేసి ఈ నెల 14కి మొత్తం హౌసింగ్ అన్ని కూడా ఆన్లైన్ లో ఎక్కిచ్చేసి శాంక్షన్లు చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా రిమైనింగ్ హౌసెస్ కోసం ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా హౌసింగ్ పెట్టుకునేలాగా నాయకులు కూడా కొంత సర్వే చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత కోఆర్డినేట్ చేసుకొని, ఎందుకంటే 14కి మనకు టైం అయిపోతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు కూడా అందరూ ఇల్లులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రామాలకు వెళ్తుంటే మాకు ఇళ్ల సమస్య అని ఇంకా కూడా చెప్తున్నారు. దయచేసి మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని. అదే ధ్యేయంగా ముందుకు కూడా వెళ్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలిసి బాగానే సర్వే చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరికైనా లేకపోతే అక్కడున్న లోకల్ నాయకులకి చెప్పి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇల్లులు అన్ని కూడా ఈ నెల 14 లోపు అందరు కూడా పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఆర్డబ్ల్యూఎస్ విషయానికి వస్తే
మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు. అవన్నీ కూడా కుదిరి, కడపట్ర, మన్యమొత్తూరు అన్ని కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య 10 రోజులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి. కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు ఆయన కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి. మిగిలిన ఉంటే తర్వాత సెకండ్ ఫేజ్ లో మనం పెట్టుకోవచ్చు. అవి పూర్తిగా సర్వే చేసి అధికారులు ఇంకొంచెం ఆర్డబ్ల్యూఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొంచెం పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకు పంచాయతీరాజ్లో ఇప్పుడు రీసెంట్ గా మనకు 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. ఏవైతే బాగా డ్యామేజ్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జాంపుల్ అన్నగొండాల రోడ్ ఇవన్నీ కూడా మనకు పంచాయతీరాజ్ కింద మనకు శాంక్షన్ చేశారు. ఇంకా కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా కొన్ని రోడ్స్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు బేస్ చేసుకొని నేను కూడా ఒకటి సెకండ్ ఫేజ్ కింద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మనకు 10 సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చాలా రోడ్స్ పెండింగ్ లో అలాగే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి మీరు కూడా ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాలేవో. అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను.